వాక్యానికి విరుద్ధంగా నడవడమే పాపం. పాపం అనేది దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవడమే కాక నీ మనస్సాక్షికి విరుద్ధంగా నడవడం కూడా. నీవు తిరిగి జన్మించక ముందు నీ ఆత్మలో నువ్వు చచ్చిన వాడివి అని వాక్యం. నువ్వు ఎప్పుడైతే యేసుని అంగీకరించావు, ఏమైనా నువ్వు తిరిగి జన్మించావు. ఎక్కడ? శరీరంలో కాదు, మనస్సులో కాదు, నీ ఆత్మ. తిరిగి జన్మించిన నీ ఆత్మ స్వరం, ఆ స్వరమే నీ మనస్సాక్షి. The prophet who disobeyed అని ఉంది. The prophet who disobeyed అని ఉంది. ఆగండి, ఇప్పుడు కథ వినండి. యూదా రాజ్యంలోంచి ఈ ప్రవక్తని దేవుడు పంపించాడు. ఎక్కడికి? ఇశ్రాయేలుకి. అక్కడ రాజు బలిపీఠం మీద ఆయన కూడా బలులు అర్పించి ఇష్టం వచ్చినటువంటి వారిని యాజకులుగా నియమించాడు. అక్కడికి వచ్చి ఈయన ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ప్రవచనం మాట్లాడుతూ, ఓ ఆల్టర్ ఆల్టర్ అంటే బలిపీఠంతో మాట్లాడుతూ, ఈ బలిపీఠం మీద మనుషులు మరి అర్పించబడతారు బలులుగా, వారి ఎముకలు కూడా. దావీదు లీనియేజ్లో, వంశములో జొసాయా అని ఒక ఆయన వస్తాడు. ఎంతో కాలము తర్వాత వచ్చాడు యోసాయా. ప్రవచిస్తూ అన్నాడు, ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదు, నేను చెప్పేది రుజువు, ఇది దేవుడి నుంచి వచ్చే వాక్యమని రుజువు చేయడానికి ఇప్పుడు ఈ యొక్క బలిపీఠం రెండుగా విభజించబడుతుంది, కూలిపోద్ది. యాషెస్ అంటే బూడిది కింద పడుతుంది అని ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటే ఆ రాజుకి ఉగ్రత వచ్చింది. ఉగ్రతలో చెయ్యి చాపాడు ఆయన పట్టుకోమని ఆజ్ఞ ఇవ్వడానికి. ఏ చెయ్యి ఏ విధంగా చాపాడో ఆ విధంగానే ఉండిపోయింది, వెనక్కి లాగలేకపోయాడు. అప్పుడు ప్రవక్తను ప్రాధేయపడ్డాడు, నువ్వు ప్రార్థన చేయి దేవునికి, నా హస్తం తిరిగి నేను వాడబడేటట్టుగా ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఇంత గొప్పగా వాడబడ్డాడు ఆ ప్రవక్త. అయితే వెళ్లే ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఏ దారినైతే వెళ్తున్నావో బేతేలు ద్వారా మళ్ళీ అలా వెళ్ళొద్దు, తిరిగి రాకూడదు. అక్కడ వెళ్ళిన స్థలంలో ఏ తినకూడదు, త్రాగకూడదు అని చెప్పాడు. గొప్పగా వాడబడి ఎవరితో మాట్లాడుకుని తిరిగి వెళ్ళిపోతా ఉంటే ఆ దేశంలో ఉన్న ఒక ప్రవక్త, పెద్దవాడు వయసులో, ఇది తెలుసుకుని తన కుమారులను పంపించాడు. అబద్ధం చెప్పాడు. అసలు ఏమన్నాడంటే, నువ్వు మా ఇంటికి రా, భోంచేయి, మాతో ఉండు, సహవాసం చేయంటే ఆయన చెప్పాడు, అయ్యా దేవుడు చెప్పాడు అక్కడ తినకూడదు తాగకూడదు అంటే ఈ ప్రవక్త అన్నాడు, నాకు దేవుని దూత వచ్చి చెప్పింది నువ్వు రావాలంట మా ఇంటికి, మా ఇంట్లో నువ్వు భోజనం చేయాలని చెప్పి నాకు దేవుని దూత చెప్పాడు అని. ఒకటి గమనించండి, ఎప్పుడు దేవుడు ఒకసారి మాట్లాడితే దేవుడు ఆ మాటను మార్చడు. ఐఎమ్ గాడ్, ఐ చేంజ్ నాట్ అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను మారని దేవుడు. ఐఎమ్ గాడ్, ఐ చేంజ్ నాట్. ఒకసారి మాట్లాడితే దానికి మార్పు ఉండదు. ఆమేన్. దేవా, ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవచ్చా? వద్దు. లేదు ప్రభా, నీకు తెలియదు, చాలా మంచి వ్యక్తి, నీ వాక్యం అంటే ప్రేమ, సేవలో ఉన్నాడు, ఎప్పటి నుంచో ఇటువంటి వ్యక్తి గురించే ప్రార్థన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు, ఏం ప్రయత్నం చేస్తున్నావు తెలుసా? దేవుని మనస్సును మార్చి మాట మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కువగా విన్న తర్వాత నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే రెండోసారి ఏమింటావో తెలుసా? అవును సరే చేసుకోవచ్చు అని వింటావు. అది దేవుడు మాట్లాడు.
నువ్వు ఏ విగ్రహము ద్వారా ప్రార్థన చేస్తున్నావు దాని ద్వారా మాట్లాడతాను. ఎజెకీయలు 14వ అధ్యాయంలో వ్రాయబడింది. జాగ్రత్త. ఒకసారి దేవుడు మాట్లాడితే దేవుడు మారడు. నా జీవితంలో ఒకప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను. ఒక నిర్ణయం, చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఈరోజు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో నేను అనుకున్న విధంగా అది దేవుని చిత్తం అనుకొని వేరే ఉద్దేశము, వేరే ప్రణాళిక ఉండింది నా హృదయంలో. ప్రార్థన చేస్తున్నాను, అందరికీ చెప్తున్నాను నేనేం చేయబోతున్నాను, నిర్ణయం చేసేసుకున్నాను, ఖచ్చితంగా అటే వెళ్తానని ఎంతో మందికి ఫోన్లు చేసి చెప్పాము, వేరే దేశాల్లో కూడా చెప్పాము. ఒకరోజు ఖాళీ సమయం ఉండింది, ఒక్కడనే ఉన్నాను రూమ్లో. దేవుని ఒక మెసేజ్ పెట్టుకున్నాను, వింటున్నాను. చాలా బాగుంది మెసేజ్కి నా అనుభవానికి ఏమీ సంబంధం లేదు, కానీ ఆ అట్మాస్ఫియర్, దేవుని అట్మాస్ఫియర్ ఉండింది. వింటున్నాను, చాలా ఆనందిస్తున్నాను, చాలా చాలా బాగుంది. అకస్మాత్తుగా నా వెనక నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఒక వ్యక్తి నిలబడ్డట్టు నాకు వినపడుతుంది. ఎంత ఖచ్చితమైన స్వరం అంటే, ఒక వ్యక్తి నేను అనుకోవడం కాదు, మాట్లాడి ఉండొచ్చేమో కాదు, లోపల నుంచి వచ్చింది కాదు, బయట నుంచి ఈ చెవుల ద్వారా విన్నాను. ఖచ్చితంగా క్లియర్ వాయిస్ విన్నాను. నేను ఏదైతే ప్రార్థించి, ఏదైతే నేను అనుకున్నానో, ఏదైతే దేవుని చిత్తం అనుకున్నానో అన్నిటికీ విరుద్ధంగా నో అనే మాట విన్నాను. వినగానే నా లోకం చితికిపోయింది. నాకు భవిష్యత్తు లేదు, ఇంకా జీవించి ఏమీ ఫాయిదా లేదంటారు చూసారా, ఏమీ లాభం లేదు, వ్యర్థం బ్రతకడం అని చెప్పి కూలిపోయి ఏడుస్తున్నాను. ఆ దినమంతా ఏడ్చాను. ప్రభువా నాతో మాట్లాడు. ఇంకెందుకు మాట్లాడతాడు దేవుడు? మాట్లాడేశాడు. మారతాడా దేవుడు? నీ కన్నీరుతో మార్చగలవా దేవుణ్ణి? ఆయన చిత్తాన్ని వ్యక్తపరిచాడు, ఒకటే చూస్తాడు. ఇప్పుడు మాట్లాడాడు, వెనకం చేస్తాడు. విధేయుడు అవుతావా, అవిధేయతలో నడుస్తావా? దేవుణ్ణి మార్చడానికి ప్రయత్నించకండి, నువ్వు మారు. అప్పుడు ఆయన దీవెన నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఒకసారి చెప్పాడు వెళ్ళొద్దు, తినొద్దు, తాగొద్దు అని. తిరిగి వెళ్ళాడు, తిన్నాడు. తింటుంటే ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పి లాగే తీసుకొచ్చాడో ఆ ప్రవక్త ద్వారానే ప్రవచనం వచ్చింది ఆయనకు విరుద్ధంగా. అప్పుడు ప్రయాణం చేసి వెళ్తుంటే సింహం వచ్చి సంహరించింది. ఆయన్ని తినలేదు, ఆయన గాడిదని ముట్టలేదు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎంత గొప్పగా వాడబడ్డాడు ప్రవక్త. కానీ ఆయన గతి, ఆయన అంతము చూసినట్టయితే చాలా దుఃఖముతో కూడినటువంటి అంతం అది. చూసారా, ఎంత మనము దేవుణ్ణి ఎరిగినా, ఎన్ని గొప్ప అనుభవాలున్నా, జీవించినంత కాలము విధేయతలో జీవించడం నేర్చుకోవాలి. ప్రవక్త అయినందుకు, దేవుని చేత పిలువబడ్డందుకు అవిధేయతలో నడుస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడని ఆ అపోహలో బ్రతకకు. ఎవరైనా మనము దేవుని బిడ్డలమే. ఇది పిలుపు అంతే తప్ప, పిలుపు ఉన్నందుకు మీకొక రోలు, నాకొక రోలు ఉండదు. ఆమె చెప్పండి. అందరము కూడా విధేయతలో నడవాలి. ఆమె మీరు తప్పు చేసిన తప్పు నేను చేస్తే నేను తప్పే. వాక్యం బోధిస్తున్నాను, ఇంతమందికి పాస్టర్గా పనిచేస్తున్నానని చెప్పి దేవుడు వేరేగా నన్ను విమర్శించడు, లేకపోతే వేరేగా నన్ను జడ్జి చేయడు, తీర్పు తీయడు. ఆయన వాక్యాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. ఆమెనండి. కాబట్టి మనం నేర్చుకున్నాం, విధేయతలో నడవాలి. అవిధేయతలో నడవడము పాపము చేయుటతో సమానం. పాపమే. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవడమే పాపం. పాపం అనేది దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవడమే కాక నీ మనస్సాక్షికి విరుద్ధంగా నడవడం కూడా. ఆగండి జాగ్రత్తగా. నీవు తిరిగి జన్మించక ముందు నీ ఆత్మలో నువ్వు చచ్చిన వాడివి అని వాక్యంలో ఉంది. నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే యేసుని అంగీకరించావు, ఏమైనా నువ్వు తిరిగి జన్మించావు. ఎక్కడా? శరీరంలో కాదు,
మనస్సులో కాదు, నీ ఆత్మలో. నీ తిరిగి జన్మించిన నీ ఆత్మకు ఒక స్వరం ఉంది. ఆ స్వరమే నీ మనస్సాక్షి. అందరి మనస్సాక్షులు దేవుని స్వరం మాట్లాడలేవు. ఎవరైతే తిరిగి జన్మించి వాక్యము వింటూ వాక్యానికి లోబడిన జీవితం జీవిస్తారే వారు మట్టుకే వినగలరు. అందుకే ఒక్కోసారి మనం వింటాం, కొద్దిమంది ఇతర విశ్వాసంలోంచి, ఇతర మతముల యొక్క విశ్వాసంలోంచి దేవుని నమ్ముకోవడానికి వస్తారు. ముందుకి దేవుని నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత అప్పుడప్పుడు ఫోన్లు వస్తాయి. ఏమని? పాస్టర్ గారు, ఇదిగోండి నేను యేసయ్య నమ్ముతున్నాను, కానీ మా బంధువులందరూ ఇలాగ ఒత్తిడి చేస్తున్నారు, ఈ కార్యం చేయాలంట, నేను అక్కడికి వెళ్ళాలంట, దానికి మొక్కాలంట, ఇది చేయాలంట, మీరేమంటారు? నేనేమంటానా? ఆయన ఏమంటాడా? మరి ఆయన ఏమంటున్నాడండి? ఎక్కడ మాట్లాడతాడు? నీ మనస్సాక్షిలో. నువ్వు ఎందుకు ఫోన్ చేసావో తెలుసా? నాకు తెలుసు. నేను ఓకే అంటే అబ్బా ఒక ధైర్యం, తప్పు చేసినా పాస్టర్ ఓకే అన్నాడు కాబట్టి పర్లేదు కాదు. మనస్సాక్షికి నువ్వు విరుద్ధంగా చేస్తే పాస్టర్ రైట్ అన్నా అది తప్పే. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ విధంగా జడ్జి చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నా అడుగు జాడలు ఇంకో వ్యక్తిని చూసి నేను అనుసరించడం కాదు, యేసయ్యను చూసి వాక్యానికి లోబడి నాకు దేవుడు మాట్లాడిన మనస్సాక్షితో ఏ విధంగా మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా నడవాలి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? నువ్వు మాంసం తింటే తప్పు కాదు, తినని వాని మనస్సాక్షికి నువ్వు హాని కలిగిస్తే నువ్వు పాపం చేసావన్నాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆ మనస్సాక్షి దెబ్బతింటుంది, వాడు గిల్టీ అవుతాడు దేవుని దగ్గర. ఒక క్రైస్తవుడు అంటాడు, నేను ఆ సినిమా చూశాను అంటాడు. నువ్వు సినిమా చూసావా? ఎందుకు? వీడు సినిమా చూడలేదు ఎప్పుడు. ఎందుకు? దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఆ విధంగా పెరిగాడు. సినిమా చూస్తే తప్పు అనేటువంటి ఆ యొక్క అవగాహనతో నడిచాడు. ఈ వ్యక్తి ఏమైందిలే, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాను, నేను సినిమా చూస్తాను, నేను సినిమా చూసిన తప్పలేదు అని చెప్పి రా మనం వెళ్దామంటే వీడు ఫస్ట్లో ఏమంటాడు? లేదా నాకు రావాలని లేదు. ఏమీ కాదు, నన్ను చూస్తున్నావు కదా, దేవుడు నన్ను ఎంత దీవిస్తున్నాడు, రా నువ్వు కూడా అంటాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తున్నాడు తెలుసా ఈ వ్యక్తి? ఆ మనిషి యొక్క మనస్సాక్షితో ఆడుతున్నాడు ఆటలు. వాడు హృదయములో సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోకుండా వీడు చేస్తున్నాడు కాబట్టి ఈయన కూడా చేస్తే అది పాపమే. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు? అర్థమైందా మీకు? అంటే చివరికి ఏం బోధిస్తున్నానంటే మన మనస్సాక్షికి విరుద్ధంగా మనం చేయకూడదు. హల్లెలూయా. ఇతరులు ఏం చేస్తున్నారు కదా, పాస్టర్ గారు ఆ పాస్టర్ వెళ్ళారండి. పాస్టర్ అయితే ఏంటి? రేపు పొద్దున పాస్టర్ కూడా దేవునికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. నేను చూశానండి ఆ పాస్టర్ని తాగుతున్నప్పుడు. మీకు తెలుసా ఈ రోజుల్లో కూడా కొన్ని యూరోపియన్ కంట్రీస్లో చర్చిల్లో పాస్టర్లు, బిషప్లు మీటింగ్కి కూర్చున్నప్పుడల్లా డ్రింకులు తెచ్చుకుంటారంట. వారు అర్థం చేసుకున్న విధానం వేరు. మరి వాక్యాన్ని మనం ఒప్పుకోం, కానీ వారు తాగుతున్నారని చెప్పి నేను తాగితే నేను పాపం చేస్తాను. నా మనస్సాక్షికి అది తప్పు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేం బోధిస్తున్నాను ఇవాళ? నీవు విధేయతలో నడవడం అంటే దేవుని వాక్యంలో వ్రాయబడిందే కాదు, తిరిగి జన్మించావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. స్వరము వినపడకపోవచ్చు కానీ లోపల నీకు తెలుసు అక్కడ వెళ్ళొద్దు అనిపిస్తుంది. ఎవరు మాట్లాడరు, నీకు అనిపిస్తుంటది. అనిపించడమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే నువ్వు దానికి లోబడ్డ నేర్చుకొని ఆ వినపడనటువంటి ఆ స్వరాన్ని వినడం నేర్చుకుంటావో నీ జీవితం గొప్పగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఈ సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్ మన జీవితంలో మనం గమనించాలి, మనం అనుభవించాలంటే ఆ వాక్యానికి, ఆ మనస్సాక్షికి లోబడి నడవడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఎప్పుడైతే మన మనస్సాక్షిలో గిల్టీ అనే ఫీలింగ్ వస్తుందో ఏమవుతుందో తెలుసా? ధైర్యాన్ని కోల్పోతాం, కాన్ఫిడెన్స్ కోల్పోతాం, నిబ్బరం, ఆ మనో నిబ్బరాన్ని కోల్పోతాం. ఎక్కడైతే నిబ్బరం లేదో విశ్వాసం ఉండదు. విశ్వాసం లేనటువంటి బతుకు మతపరమైన బతుకుగా మారుతుంది. అందుకే కొద్దిమంది జీవితం చూడండి, సంఘానికి రావాలని చెప్పి లాక్కుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ 10:30 అంటే 12:30కి వస్తూ ఉంటారు. ఎందుకు? ఇక్కడ సంతోషం లేదు. వెళ్ళకపోతే మొత్తుతాడేమో దేవుడు, ఉన్న ఉద్యోగం ఊడిపోద్దేమో, లేకపోతే నాకు డిమోషన్ వస్తుందేమో, నాకు ఏం బ్లెస్సింగ్ లే, ఏదో నా భార్య పోరు భరించలేక వెళ్దాం లేదా పద, ఆ 11 నుంచి ఆమె రండి వెళ్దాం అంటే ఆ న్యూస్ అయిపోయి వస్తాను, ఆట అయిపోయి 2 గోల్స్ పడగానే వస్తాను నీతో, ఆ మ్యాచ్ అయిపోయి వచ్చేస్తాను ఖచ్చితంగా, నువ్వు బయలుదేరి నేను వస్తున్నాను అంటారు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఆశ లేదు. ఎందుకు? ఈ దేవునితో ఉన్న సంబంధము మతపరంగా మారింది, విశ్వాసపరమానంగా లేదు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆ స్వరము వినలేని స్థితి, దేవునితో అన్యోన్యత అనుభవించడం మానేస్తావో, ఆ రోజు నుంచి సంఘమన్నా, వాక్యమన్నా, ప్రార్థనన్నా తర్వాత చేద్దాంలే, తర్వాత చదువుకోవచ్చులే, తర్వాత రేపు మళ్ళీ ఆ రేపు ఎప్పుడు రాదు. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు నీకు. అందుకే ఓడిపోయిన జీవితం. ప్రార్థన చూడు, నేను ప్రార్థించాను, నాకు జవాబు ఇప్పించాడు దేవుడు. నువ్వు చేయమంటావు, ప్రార్థన చేశాను, అయిందా? ఎటువంటి హృదయంతో చేసావు? ఎటువంటి మతముగా చేసావు? అందుకే నీకు పని చేయటం లేదు. వినండి, పాపము నిన్ను దేవుని నుంచి, దేవుని యొక్క నిబంధన నుంచి దూరపరుస్తుంది, దేవుని యొక్క కాపుదల నుంచి దూరపరుస్తుంది. ఆదాముకి అదే గతే అయింది. ఇవన్నిటి ద్వారా ఎప్పుడైతే పాపం వచ్చింది ఏమైంది తెలుసా? ఆయన మీద ఉన్న మహిమ లేపబడ్డాడు, ఆయన మీద ఉన్న దీవెనను కోల్పోయాడు, ఆయనకి దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, ఆయనకి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుడు ఆయన్ని ఆ వనము నుంచి బయటికి తరిమి వేశాడు. పాపము దేవుని నుంచి, దేవుని యొక్క దీవెన నుంచి, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి మనల్ని దూరపరుస్తుంది. సాతాను మనం నాశనం అవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మన బతుకు పతనం అవ్వాలనే వాని యొక్క ఉద్దేశం. పాపం వలన ఏం జరుగుతుందో తెలుసా? జీవితం కఠినంగా మారుతుంది. బ్రతకడమే ఒక గొప్ప స్ట్రగుల్, అంటే ప్రయాసముగా ఉంటుంది. ఆనందం కోల్పోతాం, సంతోషం ఉండదు. రేపు గురించి ఆశతో ఎదురు చూడం. చెమట, కష్టము అనేవి నీ యొక్క సహోదరులుగా మారుతారు. డివైన్ ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల లేపివేయబడుతుంది. గమనించండి, న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదివినట్టయితే మీరు గమనిస్తారు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు పాపము చేయటం ద్వారా వారిని దేవుడు మిద్యానీయులకి అప్పచెప్పాడంట. వీరు కష్టపడుతున్నారు, పంటలు నాటుతున్నారు, కానీ కోత సమయం వచ్చేటప్పటికి మిద్యానీయులు వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారు విత్తిన విత్తనాన్ని ఇంకెవరో ఆ పంటను అనుభవిస్తున్నారు. అది మీ గతి కాకూడదు. హల్లెలూయా. అది మన యొక్క పోర్షన్ అవ్వదు. ఆమేన్. మీరు నాటిన విత్తనాన్ని మీరే అనుభవిస్తారు. హల్లెలూయా. మీరు మీ దేవుని యొక్క దీవెన అనుభవిస్తారు. సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్ ఖచ్చితంగా మీ జీవితంలో అనుభవిస్తారు. ఈ రోజు నుంచి మనము దేవుని వాక్యానికి, దేవుని యొక్క స్వరానికి, మన మనస్సాక్షి లోబడి నడిచే బిడ్డలుగా మారుతున్నాం. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అందుకే యేసయ్య రండి, నా యొద్దకు రండి, భారం మోసుకుంటూ వెళ్తున్నటువంటి వారు నా యొద్దకు రండి. మీ ద్వారము, మీ హృదయపు ద్వారం ఇప్పుడు మీతో నేను సహవాసం చేయాలనుకున్నాను అంటున్నాడు దేవుడు. మలాకి 3:7 ఏమనంటే రిటర్న్ అంటూ మీ, తిరిగి రా నా దగ్గరికి అంటున్నాడు దేవుడు. ఎందుకు? మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకొని ఈ దీవెనతో నింపి ముందుకు నడిపించి, ఆయన నిబంధనలో మనం స్థిరపరిచి, ఆ నిబంధన నూతనపరిచి, ఈ సూపర్ న్యాచురల్ ఇంక్రీజ్ మన జీవితంలో మనం అనుభవించాలనేదే దేవుని యొక్క చిత్తము, ఆశ ఉన్నది. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూసారా? చిత్రాన్ని మార్చండి వేళ నుంచి. నేను దేవుని చేత దీవించబడ్డ వాడిని, నేను తిరిగి జన్మించాను, నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. నేను దేవుని యొక్క నీతిని యేసయ్యలో. హల్లెలూయా. నువ్వు దేనిలో కూడా ఓడిపోవు. నువ్వు దేనికైతే నువ్వు చేపెడతావో దాన్ని నేను దీవిస్తానన్నాడు. వాట్ ఎవర్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ అంటూ షాల్ ప్రాస్పర్ అన్నాడు. అది మాట్లాడాలి మనం. హల్లెలూయా. ఓడిపోవు, కోల్పోవు.
జయిస్తావు, సంపాదిస్తావు, దీవించబడతావు. దేవుని యొక్క హస్తం నీ మీద దీవించడానికే దిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిషిత అనే సిస్టర్ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఒక 2 నెలల నుంచి తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతిసారి కూడా తను ఎండలో వెళ్ళినప్పుడు బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చేసి తనకి బాగా ఇచ్చి ఉండేది. అయితే తను కూడా ఏం నమ్మిందంటే, నేను మందులు తీసుకోను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కానీ సంఘానికి వెళ్తాను, అక్కడే నా స్వస్థత అని తను నమ్మింది. అయితే ఒకరోజు సర్వీస్కి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు మాట విడుదల చేసినప్పుడు ఈ సిస్టర్ ఆ మాటను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత తను ఏం రియలైజ్ చేసిందంటే, ఆ దద్దులన్నీ కూడా, ఇచ్చంతా కూడా, దురద అంతా కూడా మాయమైపోయింది. కానీ ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం రెడ్గా అయ్యేది. బట్ షీ హెల్డ్ ఆన్ టు ద వర్డ్, అంటే మాటను పట్టుకొని తను తప్పకుండా దేవుడు కొంచెం